కోటి దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు చివరి రోజైన ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తజనులందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఓం నమః శివాయ. ముందుగా ఈ పవిత్రమైన కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం పాల్గొనే అవకాశం ఇచ్చిన మాకు అత్యంత ఆప్తుడు పెద్దలు ఎన్టీవీ భక్తి టీవీ వారి చైర్మన్ నరేంద్ర చౌదరి గారికి, వారి సత్యమణి రమాదేవి గారికి 14 ఏళ్ళుగా నిర్విరామంగా ఈ గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజంగా అంటే ఇది మామూలు కార్యక్రమం కాదు. ఇంత ఏర్పాట్లతో భక్తి శ్రద్ధలతో భక్తి టీవీ ద్వారా లక్షలాది మంది, కనీసం 10 లక్షల మందిలో ఇలా చూసుకుంటూ ఇక్కడికి రాలేని వాళ్ళు దాదాపుగా 13 రోజులలో 5-6 లక్షల మంది ప్రత్యక్షంగా రావడం జరిగింది. టీవీ ద్వారా కోట్లాది మంది 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన వీరిద్దరికీ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని ముందుగా వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వంగా మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు రాష్ట్ర పండుగగా అధికారంగా నిర్వహిస్తామని చెప్పడం అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో. చౌదరి గారు మమ్మల్ని కోరలేదు, మా ముఖ్యమంత్రి గారిని కోరలేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్ణయం తీసుకొని ప్రకటించడం నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రజల గురించి, భక్తుల గురించి, ఆత్మహత్యల గురించి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. వారికి ఆ శివపార్వతుల ఆశీర్వాదాలతో పాటు ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం దీపావళి అనంతరం జరిగే ఈ కోటి దీపోత్సవం మన తెలుగు నేలల ఆత్మహత్యను భక్తికి ప్రతీకగా నిలుస్తున్నది. లక్షలాది దీపాలు వెలిగించే ఈ వేడుక కేవలం దీపాల కాంతి కాదు, ఇది మన మనసులోని చీకట్లను తొలగించే జ్ఞాన దీపం. ఈ కార్యక్రమం ద్వారా సానుకూల శక్తి, సమాజంలో ఐక్యత, శాంతి మరియు మానవత విలువలను విస్తరింపజేయడమే అసలైన సందేశం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన భక్తులు ఆ పరమశివుని స్మరణతో ఎంతో ఆధ్యాత్మిక భావనలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. మన సాంప్రదాయాలు, సంస్కృతి, భక్తి ఉత్సవాలు కొత్త తరాలకు చేరేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము మంత్రులందరం కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ